హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వ్లాగ్స్. పోస్ట్ ఆఫీస్ లో మరొక కొత్త స్కీమ్ అయితే వచ్చింది. రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఆ స్కీమ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్కీమ్ లో మీరు ఎలిజిబుల్ అని తెలుసుకోవాలనుకుంటే ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్కీమ్ తోటి మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా మార్చుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కీమ్ లో ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అంటే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అవుతారు. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ స్కీమ్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే, మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేసి వెళ్తే మనకి వాళ్ళ డీటెయిల్స్ అయితే చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎలా స్టార్ట్ చేయాలి అంటే, డైలీ స్కీమ్ అయితే మనం అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఆ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత డైలీ మనం 50 రూపీస్ చొప్పున మనమైతే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మనకి మెచ్యూరిటీ టైం వచ్చేసి 30 to 35 ఇయర్స్ అయితే ఉంటుంది. మీరు కనుక 58 ఇయర్స్ వరకు మీ మెచ్యూరిటీ టెన్యూర్ని అయితే పెట్టుకోవాలి అనుకుంటే ఎవ్రీ మంత్ 1463 రూపీస్ అయితే మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక 60 ఇయర్స్ వరకు మీ మెచ్యూరిటీ టెన్యూర్ని పెట్టుకోవాలి అనుకుంటే 1411 రూపీస్ ఎవ్రీ మంత్ అయితే మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మనకి పోస్ట్ ఆఫీస్లో ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 7.5 ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇస్తా అంటున్నారు. అండ్ అలాగే ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, మనం పోస్ట్ ఆఫీస్ స్కీమ్ అయితే స్టార్ట్ చేసాము, ఒకవేళ పర్సన్ అయితే అంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్న పర్సన్ అతను మధ్యలో చనిపోతే ఎలా అనేసి. అలా చనిపోతే స్టార్టింగ్ మనం అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఒక నామినీ అయితే నేమ్ అయితే మెన్షన్ చేస్తాం కదా. ఆ పర్సన్ సడన్ డెత్ అయినా ఎలాంటి రీజన్స్ వల్ల చనిపోతే ఆ నామినీ అనే పర్సన్కి ఆ మెచ్యూరిటీ అమౌంట్ అయితే వెళ్ళిపోతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.